హలో అందరికీ ఈరోజైతే టిఫిన్లోకి అన్నంలోకి యూజ్ అయ్యేలాగా పుదీనా పచ్చడి చేసి చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా సింపుల్గా చూపిస్తాను. ముందుగా అయితే ఒక పెద్ద కట్ట పుదీనా ఆకు అయితే తీసుకున్నాను. ఆకులన్నీ గిల్లేసుకుని ఇలా వడబుట్లో శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి అయితే పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ అన్ని మెంతులు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుని, పెద్ద కట్ట అని చెప్పి నేను 12 పచ్చిమిరపకాయలు అయితే తీసుకుంటున్నానండి. అలాగే ఒక మీడియం సైజు టమాటా కూడా తీసుకుంటున్నాను. అలాగే ఒక రెబ్బ చింతపండు ఇలా వేసుకుని ఇలా వేగిపోయిన తర్వాత అవి కూడా ప్లేట్లో తీసేసుకుంటున్నానండి. ఇప్పుడైతే అదే కడాయిలోకి శుభ్రంగా వాష్ చేసుకున్నాం కదా పుదీనా ఆకు అయితే ఇలా బాండీలో అయితే పెట్టేసుకోవాలి. ఆకు చూస్తే చాలా ఉన్నట్టుంటుందండి. ఇది ఆకు చూస్తే వద్దేనే ఉంటుందండి. ఆకైతే మగ్గిందంటే కొంచెమే అవుతుంది. ఇలా చేత్తో ఒకసారి అదుముకోవాలి. ఊరినే ఆకు మగ్గిపోతుందండి. ఇప్పుడైతే అడుగు నుంచి ఒక్కసారి ఇలా ఆకుని కదుపుకుందాము. ఒక 10 నిమిషాలు అయితే సరిపోతుందండి. పుదీనా ఆకు మగ్గిపోతుంది. ఆకైతే ఇలా మగ్గిపోయింది చూడండి. కొంచెమే వచ్చింది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకుందామండి. అందులోకి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి హెల్త్కి కూడా చాలా మంచిదండి. పుదీనాకు ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందుంటాను. రెసిపీ విత్ ఉషా.